రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ అత్యంత అరుదైన 500 వికెట్ల మైలురాయిని తాకాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో జాక్ రాలే వికెట్ తీయడం ద్వారా 500 వికెట్ల క్లబ్లో చేరాడు. అశ్విన్ తన 98వ టెస్టు మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. అశ్విన్ భారత తరపున టెస్టులో రెండో అత్యధిక వికెట్ టేకర్గా ఉన్నాడు. అశ్విన్కు ముందు అనిల్ కుంబ్లే 500 వికెట్ల మార్కును తాకాడు. అయితే ప్రపంచ బౌలర్లలో అశ్విన్ 500 వికెట్ల ఘనత సాధించిన 9వ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ అత్యంత అరుదైన 500 వికెట్ల మైలురాయిని తాకాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో జాక్ రాలే వికెట్ తీయడం ద్వారా 500 వికెట్ల క్లబ్లో చేరాడు. అశ్విన్ తన 98వ టెస్టు మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. అయితే అశ్విన్ భారత తరపున టెస్టులో రెండో అత్యధిక వికెట్ టేకర్గా ఉన్నాడు. అశ్విన్కు ముందు అనిల్ కుంబ్లే 500 వికెట్ల మార్కును తాకాడు. ఇక ప్రపంచ బౌలర్లలో అశ్విన్ 500 వికెట్ల ఘనత సాధించిన 9వ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మానస్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. మానస్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఈ రోజు మ్యాచ్ చూసుకున్నట్టయితే అటు బ్యాటింగ్ లో భారత్ చాలా అద్భుతంగా రాణించిందని చెప్పుకోవచ్చు. మరోవైపు అశ్విన్ ఇప్పటి వరకు కుంబ్లే పేరిట ఉన్న 500 వికెట్ల హాల్ ని అశ్విన్ కంప్లీట్ చేశాడు. అయితే కుంబ్లే ఇప్పటి వరకు ఇండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ గా రికార్డు అయితే నెలకొల్పడం జరిగింది. అయితే 500 వికెట్లు తీసిన ఏకైక భారతీయ బౌలర్ గా కూడా అంటే టెస్ట్ లో నిలబడ్డ కుంబ్లే రికార్డ్ ని కూడా తను క్రాస్ చేయడం జరిగింది. అంటే సమం చేయడం జరిగింది. 500 వికెట్స్ తీసుకున్న సెకండ్ భారతీయ బౌలర్ గా టెస్టుల్లో రికార్డు నెలకొల్పాడు అశ్విన్. అయితే మరోవైపు చూసుకుంటే వరల్డ్ పరంగా వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్స్ పరంగా చూసుకుంటే కూడా ఇప్పటి వరకు 9 మంది ఉన్న దాంట్లో లిస్ట్ లో కూడా చేరుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ ఇండియా తరఫున వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్నర్ గా అశ్విన్ ఆల్రెడీ చాలా రికార్డులు అయితే నెలకొల్పాడు. అయితే రాజ్కోట్ లో జరుగుతున్న ఇంగ్లాండ్ మ్యాచ్ లో కూడా వికెట్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో జరుగుతున్న మ్యాచ్ లో ఫస్ట్ వికెట్ ని తీసిన అశ్విన్ ఈ 500 మార్క్స్ ని మాత్రం క్రాస్ చేసినప్పుడు ఇండియన్సే కాకుండా అటు మన అఫీషియల్స్ నుంచి కూడా మంచి అప్రిషియేషన్ తో పాటు ట్వీట్స్ లో కూడా మంచి విషయాలు కూడా లభించాయని చెప్పుకుంటున్నాం. Right, thank you for the updates, Manas.